హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. మనం ప్రీవియస్ వీడియోలో దులీప్ ట్రోఫీకి సంబంధించిన టీమ్ సి యొక్క అనాలిసిస్ అయితే చూసాం. మరి ఇంక ఈ వీడియోలో ఏం చేద్దామంటే లాస్ట్ టీమ్ అయిన టీమ్ డి యొక్క స్క్వాడ్, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ ప్రాబబుల్ ఈవెంట్ కూర్పు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకున్నట్లు ఫస్ట్ స్క్వాడ్ విషయానికి వచ్చేసి ఎవరెవరు ఉన్నారు బ్యాటర్స్: శ్రేయస్ అయ్యర్వాల్ కెప్టెన్, ఫాలోడ్ బై అథర్వ టేడ్, దేవదత్ పడిక్కల్, యష్ దూబే, రికీ బోయ్ అండ్ ఆకాష్ సింగ్ గుప్తా అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళ ఆల్రౌండర్స్ ఎవరెవరు ఉన్నారు: శారాన్స్ జైన్, అక్షర్ పటేల్ అండ్ సౌరవ్ కుమార్ అయితే ఉన్నారు. ఇంకా వికెట్ కీపర్స్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు ఉన్నారు: ఇషాన్ కిషన్ అండ్ శ్రీకర్ భరత్. ఇంకా వాళ్ళ బౌలర్స్ ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ నలుగురు పేసర్లే ఉన్నారు: హర్షదీప్ సింగ్, హర్షిద్ రాణా, ఆదిత్య ఠాకూర్ అండ్ తుషార్ దేశపాండే అయితే ఉన్నారన్నమాట. ఇంకా వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అంటే యాజ్ యూజువల్గా ఫస్ట్ వచ్చేసి అథర్వ టేడ్ అండ్ దేవదత్ పడిక్కల్ విల్ బీ ఓపెన్. ఆ తర్వాత వచ్చేసి నెంబర్ 3లో ఇక్కడ మేము శ్రీకర్ భరత్ ఆడిద్దాం అనుకుంటున్నాం. నెంబర్ 4లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో ఇషాన్ కిషన్, ఇంకా ఫాలోడ్ బై మొత్తం వాళ్ళ ముగ్గురు ఆల్రౌండర్స్ని తీసుకోవాలనుకున్నాం. నెంబర్ 6లో వచ్చేసి అక్షర్ పటేల్ని, నెంబర్ 7లో శారాన్స్ జైన్ని, ఆ తర్వాత నెంబర్ 8లో వచ్చేసి సౌరవ్ కుమార్ని, ఇక నెంబర్ 9లో వచ్చేసి తుషార్ దేశపాండేని, నెంబర్ 10లో హర్షిద్ రాణా, నెంబర్ 11లో హర్షదీప్ సింగ్ని అయితే తీసుకోవాలనుకున్నాం. ఇంకా వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ వచ్చేసి ఇప్పుడైతే 6 వస్తాయి అనమాట. 3 స్పిన్ ఆప్షన్లు, 3 పేస్ ఆప్షన్లు. స్పిన్ విషయానికి వచ్చేస్తే 2 లెఫ్ట్ ఆర్మర్లు ఉంటారనమాట: సౌరవ్ కుమార్ అండ్ అక్షర్ పటేల్. ఇంకా ఆఫ్ స్పిన్నర్ రూపంలో శారాన్స్ జైన్ అయితే ఉంటాడు. ఇంకా పేసర్లు వచ్చేసి 3 ఉంటారు: హర్షదీప్ సింగ్, హర్షిద్ రాణా అండ్ తుషార్ దేశపాండే రూపంలో. ఇక్కడికైతే ఆల్ టీమ్స్ యొక్క అనాలిసిస్ అయితే ముగిసిందనమాట దులీప్ ట్రోఫీలో భాగంగా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో వేరే విషయాలతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.